కంటి చూపును పెంచే, కంటి సమస్యలను తగ్గించే మరియు అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు ఎంతో ఉపయోగపడే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొనగంటి ఆకుతో ఒక మంచి రుచికరమైన టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ జీవిత. వెల్కమ్ టు జీవిత తెలుగింటి రుచులు. సరేనండి, ఇంకా లేట్ చేయకుండా పొనగంటి కూర కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు పొనగంటి కూర కట్టను తీసుకొని వాటిని చిన్న కాడలతో సహా చిక్కి వాటర్లో 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజు పొనగంటి కూర కట్టను తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి 3 స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేగాక 10 నుంచి 15 పొట్టు తీసిన వెల్లుల్లి పలుకులను కూడా వేసి వేగించుకోండి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగును కూడా వేసుకోవాలి. మధ్యలో పొడవుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం వేయించుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఉల్లిపాయలు లైట్గా వేగాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకును ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పొనగంటి కూరను నూనెలో కొద్దిసేపు మూతను పెట్టుకుంటూ ఆవిరి మీద మగ్గించుకోండి. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆకు అంత దగ్గరికి మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న కాడలతో సహా తీసుకున్నాను కాబట్టి లైట్గా కట్ చేసుకొని వేసుకున్నానండి. చూడండి, పొనగంటి ఆకు అయితే మగ్గిపోయింది, దగ్గర ఉడికిపోయింది కదా. ఇప్పుడు 2 పెద్ద సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి. టొమాటాలు తొందరగా మగ్గడానికి 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని గరిటతో ఒకసారి బాగా కలుపుకొని మూతను పెట్టి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా, అంతలో పొనగంటి కూర తినడం వల్ల కలిగే కొన్ని హెల్త్ బెనిఫిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నానండి. పొనగంటి కూర ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఏలతో పాటు విటమిన్ ఏ, B6, సి, పొలైట్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా లభిస్తాయండి. పొనగంటి ఆకు జుట్టు సమస్యలు నివారిస్తుందండి. మన జుట్టు హెల్తీగా పెరగడం కోసం బయోటిన్ అనేది చాలా అవసరం కదా. ఈ పొనగంటి ఆకులో బయోటిన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. పొనగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయండి. అందువల్ల ఇది మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి, పొనగంటి కూర 66 రోగాలకు మందు అని. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. కాబట్టి ఈ పొనగంటి కూరను మీ తినే ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని పొందవచ్చండి. 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే టమాటాలు మెత్తబడతాయండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి కూరను ఒకసారి బాగా కలుపుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ సమయంలో యాడ్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ పొనగంటి కూరను సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా ముందుగానే మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.